వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని పిన్నెల్లి మండిపడ్డారు. అలాగే సోషల్ మీడియా యువతపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్లను, తగ్గించాలి ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లను. దేశంలో రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల మీద నడ్డి విరిసే విధంగా కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పేద వర్గాలని మభ్యపెట్టే విధంగా కూడా మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం, అవి పెరిగితే అవి సామాన్యుల యొక్క వాళ్ళ కుటుంబాల మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానివ్వండి, రవాణా ఛార్జీలు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, లారీ డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా భారం పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలని మభ్యపెట్టి ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏకంగా పెద్ద ఎత్తున దరిదాపుగా ఈ రాష్ట్రంలో 3,300 కోట్ల పైచిలకు భారం మోపబోతా ఉన్నారు పేద వర్గాల మీద. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే ఎక్కడా కూడా మనకన్నా ఎక్కువ రేట్లు ఉన్న పరిస్థితి. ఈరోజు బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ, ఈరోజు తెలంగాణలో చూస్తే వాళ్ళందరికీ మించి ఈరోజు ఏపీలో పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిన పరిస్థితి. దయచేసి పేద వర్గాలు అందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. అబద్ధపు హామీలతోటి ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని పేరుతోటి ఈ రాష్ట్రంలో పేద వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 కాదు కదా, సూపర్ 7 ఏమీ లేదు, అందరిని కూడా మోసం చేసే పరిస్థితి దేశంలో రాష్ట్రంలో. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు రాయదుర్గం పాత బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ నిరసనలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి, గౌని ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల హామీలను పక్కనబెట్టి ఇంధన ధరలను పెంచిన ప్రభుత్వంపై నేతలు మండిపడ్డారు. పెట్రోల్ ధరల్లో ఏపీని దేశంలోనే టాప్లో నిలిపారని ఆరోపిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. బాబు గారి పాలనలో బాబు గారి పాలనలో బాబు గారి పాలన. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వారి పుత్రరత్నము లోకేష్ గారు, వాళ్ళకి వంత పాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కనీ వినగనటువంటి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. మేము వస్తే వాటిని తగ్గిస్తాం తమ్ముళ్ళు అని చెప్పి ఓట్లేపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదే రకంగా ప్రతి ఒక్క కారణాన్ని కూడా జగన్కే మరి మెలక పెడుతూ ప్రతిదాన్ని కూడా జగన్ పార్టీ గురించి మాట్లాడి విమర్శ చేసినటువంటి వ్యక్తులు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంపీలు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి ఒక వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకించి సామాన్యులపైన భారం పడుతుంది డీజిల్ పెట్రోల్ ధరలు మరి పెరిగితే అనేటువంటి ఒక మాటను కూడా వ్యతిరేకించకుండా దాన్ని ఇంకా ప్రత్యేకంగా దాన్ని ఫోకస్ చేస్తూ మరి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే ఏం జరుగుతుందో ఒకసారి మనం అందరము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు అయితేనేమి మనకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఒక వ్యవసాయానికి సరిపడినటువంటి కావాల్సినటువంటి పనిముట్లయితేనేమి లేకపోతే మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వేరే ఏ రకమైనటువంటి ఎరువులు కానీ అన్నీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో సామాన్య పేద మధ్యతరగతి వ్యక్తులు బతకడానికే చాలా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. గత ఎన్నికల కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ధరలు అమాంతం పెరిగి జనం ఇబ్బంది పడుతున్నారని ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, సీఎం చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు దారుణంగా పెరిగాయని, రాష్ట్రంలో పేదలకు 500 నోటు రూపాయలు కూడా చూడలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఇసుక, బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు నమ్మద్దు చంద్రబాబును, నమ్మద్దు నమ్మద్దు చంద్రబాబును, నమ్మద్దు నమ్మద్దు చంద్రబాబును. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆనాటి మాటలే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అయ్యా, కరెంటు బిల్లులు పెంచనంటివి, పెంచినావే, పెంచొద్దు, ప్రజలకు భారము అంటున్నాము. పెట్రోలు, డీజిల్ పెంచను, కర్ణాటకలో ఏముంది ఆడెంతుందని చెప్పి లోకేష్ బాబు చతురులు పడినారు కదా, చలోక్తులు విసిరినాడు కదా ఆనాడు. మరి ఈరోజు పెంచినావే అని అడుగుతున్నాం మేము. కర్ణాటకలో ఉండేదానికంటే, తెలంగాణలో ఉండేదానికంటే, తమిళనాడులో ఉండేదానికంటే, మహారాష్ట్రలో ఉండేదానికంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలువైపులా ఉండే 4 బార్డర్స్, ఈ 4 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ధరల కంటే చాలా తక్కువ ఉంది. మరి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచనని చెప్పి ఇంత ధరలు పెంచితే భారం కాదా ప్రజలకు? దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగవా? ఎక్కడి నుంచో రవాణా చేయాల్సినటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు ఆ ధరలు పెరుగుతాయి కదా. రైతుల వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్లకు కానీ, మిషన్లు కానీ, ఇవన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు వ్యవసాయానికి అయ్యే ఖర్చు పెరగదా? లేకుంటే బస్సులో ప్రయాణం చేసే పేదవారి యొక్క ఆర్టీసీ ఛార్జీలు పెరగవా? లేకుంటే ఆటో ప్రయాణం చేసే వాళ్లకు, క్యాబులోను, ట్యాక్సీలలోను, లారీలలో ప్రయాణం చేసే వాళ్లకు పెరగవా ఖర్చులు? ఒక్క డీజిల్, పెట్రోల్ పెరగడం వలన
మనిషి యొక్క దైనందిన జీవితంలో ప్రతినిత్యము మనం ఎదుర్కొనే అనేక రకాల అవసరాల మీద ధరలు పెరుగుతాయి. మానవుని యొక్క జీవితంలో బడ్జెట్ వాడు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ నిరసన చేపట్టింది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బండ్లు, గుర్రాలపై గ్యాస్ బండలు ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఇంధన ధరల్లో ఏపీని దేశంలోని అగ్రస్థానంలో నిలిపారని కారుమూరి మండిపడ్డారు. అనంతరం తణుకు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఏదో సినిమా వచ్చింది ఆదిత్య 369 అని, వెనక్కపోతే అన్ని కూడా రాచరికాలే వచ్చినాయి. అప్పుడు ఈ పెట్రోల్ కానీ కార్లు కానీ ఏమీ లేవు. ఆ కాలానికి తీసుకెళ్లే పరిస్థితి కాకుండా ఇప్పుడు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మన ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మీరు ఇప్పటికే 4 లక్షల కోట్ల దగ్గర అప్పులు చేసేశారు. ఏం చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవటం తెలియదు మాకు. మేము 3,32,000 కోట్లే 5 సంవత్సరాల్లో చేసినా, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మేము ఇవాళ ప్రజలకు అందించే కార్యక్రమంలో ముందున్నాం. ఇవాళ ఆయన 6 జట్టీలు కడతాం ఏంటి, 6 పోర్టులు కడతాం ఏంటి, ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తేవటం ఏంటి, ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా పంచాయతీ, ఆర్బీకే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజలకు దగ్గరగా డాక్టర్లు కూడా చేరువ చేసి ఎన్నో రకాల వైద్యాలు చేస్తే అన్నింటినీ కూడా వరుసెట్టి మీరు ఇస్తాననే కాకుండానే అన్ని కూడా అటుకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెంటనే ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నాయకులు బాధుడే. గుంటూరు జిల్లా పొన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మామిళ్లపల్లిలో నష్టపోయిన మొక్కజొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, చోటుతోపులాట నెలకొంది. అనంతరం పోలీసులు జోగి రమేష్ను అదుపులోకి తీసుకోగా ఆయన వాహనానికి అడ్డుగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోగి రమేష్ను అక్కడి నుంచి తెనాలి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఒక ప్రెస్ మీట్ మాట్లాడటానికి శాంతి భద్రతలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నంద్యాల జిల్లాలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రోడ్డుపైకి వచ్చిన పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకేమో దుబారా ఖర్చులు తగ్గించుకోమని నీతులు చెబుతున్న కూటమి నేతలు తాము మాత్రం లగ్జరీగా ఉంటూ సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ డోన్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మరి మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎందుకు ఈ హామీని నిలబెట్టలేకపోతున్నారు? సంక్షేమ పథకాలు ఎటు గాలికి వదిలేసినారు. కనీసం ప్రజలపైన పడేటువంటి ఈ అదనపు భారాన్ని ఈరోజు మీరు ఎందుకు పట్టించుకోకుండా తగ్గించలేనటువంటి స్థితిలో ఉన్నారో మరి ఇది ప్రజలను, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు
మరి డీజిల్ ధర పెట్రోల్ ధర గమనిస్తే మరి డీజిల్ ధర దాదాపు 102 రూపాయలు, అదే పెట్రోల్ ధర దాదాపు 113 రూపాయల 62 పైసలు. మరి ఈరోజు మరి ఒక రోజుకు డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పడుతున్నటువంటి భారం దాదాపు కోట్ల రూపాయలు. ఒక నెలకు వచ్చేసి డీజిల్ పైన 90 కోట్ల, దాదాపు డీజిల్ పైన మరి దాదాపు 180 కోట్లు, డీజిల్ పైన 98 కోట్లు. ఇట్లా సంవత్సరానికి లెక్కేస్తే 3,329 కోట్లు ఈరోజు రాష్ట్రం పైన భారం పడతా ఉంది. మరి దీన్ని మీరు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై ఇంత భారం పడుతుంటే కూడా మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు, ఎందుకు తగ్గించడం లేదు అనేది మేము ఈరోజు ధర్నా చేయబోతున్నాం. మరి మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎందుకు ఈ హామీని నిలబెట్టలేకపోతున్నారు? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ వినూత్న నిరసన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆటోను తాడుతో లాగుతూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని గంగుల విజేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇంధన ధరల తగ్గింపుపై ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. జై గంగుల జై గంగుల జై గంగుల జై గంగుల జై గంగుల ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఇదే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురానికి పాదయాత్ర చేస్తూ ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తే అక్కడ ఇట్లా ఏలెత్తి చూపిస్తా ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంతలో ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఇక్కడే ఎక్కువ ఉంది, బాదుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు ధరలు పెరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో ప్రజల్ని ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మీరు గమనిస్తే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఎక్కడ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఎన్నికలు అయిపోయిన 10 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది ఒక రంగానికి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈరోజు ఊరికే ఈరోజు ఈవీ కార్లు వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, తగ్గించుకోండి అని అంటే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు రైతులు పూర్తిగా రైతాంగం ఈరోజు మెషినరీ మీద ఆధారపడి ఉంది. ఈరోజు కోతలు కావాలన్నా, ఈరోజు వాళ్ళకి పొలాలు దున్నుకోవాలన్నా, నీళ్లు పెట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ఇంజన్లు వేసుకోవాలనుకున్నా, దేనికన్నా కానీ ఈరోజు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా. మరి వాళ్ళందరూ ఎట్లా తగ్గిస్తారు కొరతని? దానికి ఏమన్నా మీరు ఎలక్ట్రికల్ ఇవి వచ్చినాయా? రాలే కదా ఇంప్లాంట్స్. ఇంకా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై జిల్లా ఉన్నతాధికారులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా ఎలక్ట్రికల్ స్కూటర్పై రాగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ అవసరానికి మించి వాహనాలు వాడకుండా ఈవీ బైకులు, సైకిళ్లు, ప్రజా రవాణాను ఉపయోగించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో కూడా పొదుపు మనం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అయితే ఎలక్ట్రికల్ బైక్స్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఉపయోగించుకొని కార్యాలయాలకు రావాల్సిందిగా, ఎస్పెషల్లీ మండేస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ రోజు మనం హెడ్ ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి హెడ్ క్వార్టర్స్లోనే. సో ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఈ బైక్స్ కానీ లేదా సైకిల్స్ కానీ వాడాల్సిందిగా కోరడమైంది. అండ్ అదేవిధంగా ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకోవడం వల్ల మన ఇంధన పొదుపుని కూడా మనం అలవర్చుకుంటాం. కేవలం ఇది ఒక్కటే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరాన్ని మించి ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కూడా, అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కూడా పొదుపు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుంది. సో కార్యాలయాల్లో ఆఫీస్లో లేనప్పుడు ఏసీలు ఆఫ్ చేయడం కానీ, లేదంటే అవసరం లేనప్పుడు వాటర్ని ఆఫ్ చేయడం కానీ, అంటే ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపుని చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో మనకి ఎక్కువగా ఈ రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఈ వాటర్ని కన్జర్వేషన్ చేయడానికి కూడా మనం ఈ సోప్ పిట్స్ కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సర్చెస్ కూడా ప్రతి ఆఫీస్లో కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో దీంట్లో ప్రజల్ని ఎక్కువగా మీరు చైతన్యం పరిచి ఎక్కువగా
ఈ రకమైనటువంటి ప్రభుత్వ పిలుపుకు అనుసారంగా చేయవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల జిల్లా అద్దెంకిలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ గుద్దుడే గుద్దుడు అంటూ వినూత్న నిరసన చేపట్టాయి. ఎన్నికల ముందు అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని వైసీపీ నేత అశోక్ కుమార్ చింతలపూడి మండిపడ్డారు. లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు దాటడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్టాన్ని, ధరల మోతతో సామాన్యులను అడ్డి విరిచారని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలను గాలి వదిలేశారని విమర్శిస్తూ నిరసన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వత్తిలాలి చింతలపూడి అశోక్ కుమార్ గారి నాయకత్వం, వత్తిలాలి చింతలపూడి అశోక్ కుమార్ గారి నాయకత్వం. రైట్. ఆ రోజు మీరు ఒక ఏళ్ళతో చూపించారు, మేము ఈ రోజు 10 ఏళ్లతో చూపిస్తున్నాం. బాబయ్య బాబయ్య 10 ఏళ్లతో చూపిస్తున్నాం. ఇదిగోండి రేటు చూడండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సార్ నమస్తే. సార్ బాగా వర్క్ చేస్తారు, అందరికి బాగా ఉపయోగపడతారు. లేదు, మీరు ఇంతకు ముందు చేసిన ప్రతి పొజిషన్లో కూడా యూ హ్యావ్ ఏ గుడ్ రెప్యుటేషన్. థ్యాంక్ యూ సార్, కలుస్తాం. తప్పకుండా వీలైనంత వరకు హెల్ప్ చేయండి సార్. ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం అనువుగాని హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి ఏ విధంగా గద్దెనెక్కిందో మీరు అందరూ చూశారు. ఆ రోజు యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయని, మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీగా వీటినన్నిటినీ తగ్గిస్తారు, నిత్యావసర ధరల్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు అని చెప్పి అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 112 నుంచి 113 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయంటే ఎవరి అసమర్థతో ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఒక్క పెట్రోల్ డీజిల్ వల్లే ఏంటి ఇంత ఇబ్బంది అవుద్దా అనుకోవద్దు. ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. సూపర్ 6 హామీలు ఎటు మీరు గాలికి వదిలేశారు. సరే, ప్రజలు కూడా వీళ్ళు ఎటు మోసం చేశారు, మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అని ఫిక్స్ అయిపోయారు. కనీసం ఇలాంటి వాటినన్నా కంట్రోల్లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్నన్నా కొద్దిగా మెరుగుపరచండి అని ప్రాధేయపడే స్టేజ్లో జనాలు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అదేదో సినిమాలో అంటారు, ఆకలితో ఉన్న వాటికి చికెన్ ముక్క ఊరక రుచి చూపించి వదలండి, సాయంత్రానికి మన దగ్గరికి కుక్కలాగా తోకూపుకుంటూ వస్తాడు అని. అలా అనుకుంటున్నారేమో, కానీ మీరు చూపించే ప్రతి ఒక్క దాన్ని మేము గుర్తుపెట్టుకొని రేపున మాకు ఒక ఆయుధం రాబోతుంది. ఓటు అనే ఆయుధంతో మీ కడుపులో, మీ గుండెల్లో ఏ విధంగా పడవబోతున్నామో మేమే చూపిస్తాము. ఎలక్షన్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలకు నిరసనగా వైసీపీ శ్రేణులు వినూత్న ఆందోళన చేపట్టారు. పాత బస్టాండ్ నుండి బొలెరో వాహనాన్ని తాడులతో లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, బాదుడే బాదుడు అంటూ కూటమి ప్రభుత్వంపై నేతలు మండిపడ్డారు. అనంతరం ఆర్డీఓ చెన్నయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, చిన్నప్పలతో పాటు పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, రైతుల నడ్డు విరిచి, ఎరువు ధరలు పెంచి, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ నిత్యావసర ధరలు పెంచి, ఎన్నికల ముందు వారి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం
మేనిఫెస్టోలో చేర్చిన వాగ్దానాలన్నిటినీ కూడా తుంగలో తెచ్చి ప్రజల మీద అధిక భారాలు మోపుతూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనింపే కాలం తొందరలోనే ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎరువుల ధరలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు వెంటనే తగ్గించి ప్రజల మన్నను పొందాలని మీకు హితవు పలుకుతున్నాము. ఇదే విధంగా మీరు అరాచక ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం మీరు కొనసాగిస్తే తొందరలోనే మిమ్మల్ని గద్దె దింపేదానికి ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని తెలియజేసుకుంటున్నాను. డీజిల్, పెట్రోల్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పి సామాన్యులపై భారం మోపారని విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ రెడ్డి శేఖర్కు వినతి పత్రం అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్లా జిగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్లా జిగ్గిరెడ్డి రిక్షాపై మోటార్ సైకిల్ను ఎక్కించి స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు జగ్గారెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఎన్నికల ముందు మీరు, మీ యొక్క పుత్రుడు, మీ యొక్క మానస పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు గురువు కలిపి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మా ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మీకు పెట్రోల్, డీజిల్ ధరల్ని మేము తగ్గించేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరు మనుషులైతే నిజంగా మీరు మోసగాళ్ళు కాకపోతే, మీ ముగ్గురు 420లు కాకపోతే ఆ మాటను నిలబెట్టుకుని రేట్లు తగ్గించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరని తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ, మీరు కూడా పొదుపు అలవాటు చేసుకోండి ప్రజలు చెబుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పగలవేళ చెప్పేటువంటివేమో ఇట్లాంటి కబుర్లు, సాయంత్రం అయితే ఇక్కడి నుంచి ఎవరు పక్కన దూరడానికో వీళ్ళు మరి విమానాలు ఎక్కి, చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కి, ఒక ఫ్లైట్కి 15 లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళ ముగ్గురు రోజుకి 45 లక్షలు 3 ఫ్లైట్లలో మరి తిరగడం ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క డబ్బుని దుబారా చేయడం కాదా అని మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు వైఎస్ఆర్ జిల్లా జమ్లమడుగులో పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయ ఏవో అక్బల్ బాషాకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు పెంచి రైతులు, ఆటో కార్మికులు, సామాన్యులపై తీవ్ర భారం మోపిందని ఎమ్మెల్సీ మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబు వ్యవహరిస్తున్న శైలిని విమర్శించారు.
ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే గ్యాస్ ధరలు వెంటనే అంటే నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా ఇంకా పెరుగుతాయి. ఇప్పుడున్న ధరలు కాకుండా ఇంకా పెరుగుతాయి. ఇవన్నీ తగ్గాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు మీరు తగ్గించడం ఎట్లన్నా మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. కనీసం పెంచకుండా ఉండాలా పెట్రోల్ డీజిల్. ఇసుక రాత్రి మావలు లేకుండా ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తూ రైతులకు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు ఆదినారాయణ రెడ్డి నేను రాజీనామా చేస్తా, నాకేం పని కావాలి, సొంత పనులు కావాలా, ఇప్పుడు దోపిడీకే వస్తున్నారు జనాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేస్తే నేను ఏమన్నా దండిస్తాడేమో అనుకుంది. ఆదినాయుడు పిలిచి దండిస్తాడు, ఇప్పుడు నీది ఎక్కువైందా, నీ దోపిడీ ఇసుక దోపిడీ ఎక్కువైంది, ఏం చేసినా ఫ్యాక్టరీల కాడ దోపిడీ ఎక్కువైంది, దండిస్తాడేమో అనుకుంటే ఆదినారాయణ రెడ్డిని పిలిచి నీకేం కావాలి నాయన అంటాడు. చెప్పు నీకేం కావాలి, నీ అవసరం నాకు దానా దండిగా ఉంది అని చెప్పి ఈరోజు ఫ్యాక్టరీ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ 2 నెలలు ఫ్యాక్టరీ మూతపడితే కంపెనీ వాళ్ళు పోతే ఏం చెప్తాడు ఆదినాయుడు? ఏం చెప్తే అది ఎంత దోపిడీ కావాలంటే అంత ఇచ్చేయండి, అంతవరకు ఫ్యాక్టరీలు నడిపేదానికి వీలు కాదని చెప్పి ముఖ్యమంత్రి గాని లోకేష్ గారు గాని జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినారంటే ఈ పరిపాలన ఎంత దిగదారుడు పరిపాలన జరుగుతా ఉందో చంద్రబాబు రైట్. ఇవి ఇప్పటి వరకు నా పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.